వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పలు షాపులలో జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంజీఎం ఆసుపత్రిలో జరుగుతున్న అన్యాయాల మీద రెవెన్యూ మంత్రికి ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఎంజీఎం షాపులపై పూర్తి నివేదిక అందించేందుకు కలెక్టర్ సత్యసారదాదేవి ఎంఆర్ఓ ఎక్బాల్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ ఎక్బాల్ ఆధ్వర్యంలో కమిటీ 21 షాపులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో గత 9 సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఓ డైరీ షాప్ నడుస్తున్నట్లు పేర్కొన్నారు. టెలిఫోన్ బూత్ కోసం తీసుకుని 3 కిరాణం షాపులు నడుపుతున్నారని, మరో 3 షాపుల్లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. మొన్న మనకు సీత రెవెన్యూ మినిస్టర్ గారు ఎంజిఎం సందర్శన చేసినప్పుడు ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది. పెరుమాళ్ళ రామకృష్ణ ఏంటంటే ఎంజిఎంలో ఉన్నటువంటి కొన్ని షాపులు ఎలాంటి అనుమతి లేకుండా ఎంజిఎంలో ఉన్నటువంటి ఓపీ విభాగాన్ని ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమించుకొని నడిపిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండదని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు స్పందించిన గౌరవ మంత్రి గారు, అదేవిధంగా శ్రీమతి కొండా సురేఖ మినిస్టర్ మంత్రివర్యులు వివిధ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఏంటిదంటే మొన్న వచ్చి ఎంజిఎం మొత్తం విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఎంజిఎం సిబ్బందితోని సూపరింటెండెంట్ గారితో సమావేశం ఏర్పాటు చేసి ఇందులో నడుస్తున్నటువంటి అన్ని షాపుల మీద విచారణ చేయుటకు ఒక కమిటీ వేద్దామనేటువంటి ఉద్దేశంతో నిన్న అంటే నా తహసీల్దార్ వరంగల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సిఐ గారు, మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా ఎంజిఎం డాక్టర్ ఆర్ఎంఓ గారితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఈరోజు మేము విచారణ ప్రారంభిస్తే మెయిన్గా ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసీ అమృత ఫార్మసీ అనేటువంటి ఉన్నది. ఆ ఫార్మసీలో వాళ్ళు పూర్తిగా జనరిక్ మెడిసినే వాడాలి, కానీ జనరిక్ మెడిసిన్ కాకుండా ఏదో నిబంధనలను విరుద్ధంగా వేరే బ్రాండెడ్ మెడిసిన్స్ కూడా వాడుతున్నారని మా దృష్టిలోకి వచ్చింది. అట్టి దాన్ని మాతో కమిటీలో ఉన్నటువంటి ఇందులో మొత్తం ఇప్పుడు మేము విచారణ చేస్తే 13 షాపులు ఉన్నాయి. ఒక షాప్ మాత్రం అతను టెలిఫోన్ బూత్ తీసుకున్నాడు, వేరేది కూల్ డ్రింక్స్ రిటైల్ షాప్ నడుపుతున్నాడు. అది కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తామని అతను లాక్ చేయడం జరిగింది. ఇంతకుముందు డైరీ షాప్ వాళ్ళు తీసుకున్నది విజయ డైరీ తీసుకున్నారు, కానీ అక్కడికి పోయేసరికి వాళ్ళు మొత్తం అసలు పాల ప్యాకెట్ అడిగితే పాల ప్యాకెట్ లేక అదర్ దెన్ మిల్క్ ప్యాకెట్లు వాళ్ళు ఏదో కిరాణం షాపు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారికి డీటెయిల్గా రిపోర్ట్ రాసి తదుపరి చర్యకు శ్రీధర్ కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం.